Good afternoon, officers. Time for a quick and short and cute video. Today's topic is a very interesting topic about the Dalai Lama. Dalai Lama is a prestigious position. అది పేరు కాదు, అది ఒక ట్యాగ్. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ది గివ్. సో బేసికల్గా ఇష్యూ ఏంటంటే ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ నౌ అంటే ద కరెంట్ దలై లామాకి 90 years వస్తున్నాయి. ఆయన ఒక స్టేట్మెంట్ లాంగ్ బ్యాక్ ఏమి ఇచ్చారంటే నేను 90 years రాగానే అకార్డింగ్ టు ద రీఇన్కార్నేషన్ నార్మ్స్ అంటే రీబర్త్ లాగా అన్నమాట. సో ద నెక్స్ట్ దలై లామా సక్సెసర్ని బేసికల్గా ఒక ఫ్రీ కంట్రీలో లేదా టిబెటన్ పీపుల్ చూస్ చేసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బి అండర్ చైనీస్ కంట్రోల్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చైనాకి దలై లామాకి మీకు ఆల్రెడీ తెలుసు, బేసికల్గా ఒక చిన్న వార్ జరిగింది, టిబెట్ ఎనెక్సేషన్ ఆఫ్ టిబెట్ జరిగింది. అప్పుడు ఇండియానే వాళ్ళకి హోమ్ ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్లో. ఇది కాకుండా చైనీస్ డోంట్ యాక్సెప్ట్ దిస్ దలై లామా యాజ్ అ దలై లామా. సో దట్ ఈస్ అ పాయింట్. సో వాళ్ళ ప్రకారంగా చైనీస్ ప్రకారంగా ఏంటంటే దే వాంట్ టు గో విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ గోల్డెన్ ఎర్న్. అంటే బంగారు ఎర్న్ అంటే ఒక చెంబులాగా అన్నమాట. ఆ చెంబులో ఏం చేస్తారంటే మామూలుగా వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే ద మోస్ట్ ఎలిజిబుల్ దలై లామాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ చేసి లక్కీ డ్రా తీసుకుంటారు. దాన్ని గోల్డెన్ ఎర్న్ మెథడ్ అంటారు. సో ఆ మెథడ్ ప్రకారంగా చైనీస్ వాళ్ళు నెక్స్ట్ దలై లామాని ఫిక్స్ చేయాలని వాళ్ళు. ఇండియా ఏమో వాళ్ళ టిబెటన్ సావరినిటీని ఫెయిత్ని మనం నమ్ముతాము, వాళ్ళ ప్రాసెస్ని మనము యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దలై లామా ఇష్యూ, టిబెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ బోత్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ చైనా. కాబట్టి మనమేమో వాళ్ళకి అన్ని చేస్తున్నాం, చైనా ఏమో వాళ్ళ నెక్స్ట్ చేసి అదొక పొలిటికల్ బాడీ లాగా చేసుకుందాం అని చెప్పేసి చైనా ఐడియా. సో ఇప్పుడు ఈ సక్సెషన్ మొత్తం అంతా ఇష్యూ ఇస్ అబౌట్ సక్సెషన్ గోలా. అంటే నెక్స్ట్ దలై లామా అని ఫిక్స్ చేయడానికి ప్రాసెస్ టిబెటన్ పీపుల్ చూస్ చేసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తరతరాలుగా వస్తున్న పద్ధతుల్ని ఫాలో కావాలా, లేదా చైనీస్ గోల్డెన్ ఎర్న్ మెథడ్ ఫాలో కావాలా అనేది పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. అండ్ టిబెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేస్. సో మన గేలుక్ స్కూల్ అని, మహాయాన బుద్ధిజంవి ఇట్లాంటివి అక్కడి నుంచి వచ్చిన ఈ పర్టికులర్ రిలీజన్ ఇది. సో స్పిరిచువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలీజియస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ కరెంట్లీ బికాస్ ఆఫ్ ది సెలెక్షన్ ఇట్ హాస్ బికమ్ పొలిటికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇష్యూ మీద కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. హిస్టారికల్గా ఏం జరిగింది ఒక క్విక్ గ్లాన్స్ కొడదాం, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫైనల్గా సక్సెషన్ ఎవరికి వస్తుంది అనేది ఇంకా తెలియదు, కానీ పద్ధతులు ఏం అవ్వచ్చు అనేది చూద్దాం. ఇది కాకుండా ఇప్పుడు కరెంట్ దలై లామాకి వాళ్ళ ప్రాసెస్కి మనం సపోర్ట్ చేస్తే చైనా వాళ్ళ కోపం వస్తుంది, చైనాని సపోర్ట్ చేస్తే టిబెట్ ఎగిరిపోతుంది. సో మధ్యలో ఇరుక్కుపోయారు మొత్తం అంతా గేమ్ అంతా. సో ఆ గేమ్ని ఏంటో ఒకసారి క్విక్గా చూద్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో PDF files are always there. You can have a glance at them. So let's have a quick glance at this topic of Dalai Lama. So first issue ఏంటిది ఒకసారి క్విక్గా చూద్దాం. కరెంట్ దలై లామా పేరేంటి? టెన్జిన్ గ్యాట్సో. ఆయన 90 ఏళ్ళు ఆన్ July 6th. దీనివల్ల ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాను కదా. నెక్స్ట్ చైనా ఏం చేస్తుంది? ఈ సక్సెషన్ టు అసర్ట్ కంట్రోల్ ఓవర్ టిబెట్. ఇప్పుడు టిబెట్ రిలీజియస్ లీడర్ని కనుక చైనా వాళ్ళు సెలెక్ట్ చేస్తే లేదా చైనీస్ పద్ధతిలో సెలెక్ట్ చేస్తే ఇండైరెక్ట్గా వరల్డ్కి అంతా ఏం చెప్తున్నారు వాళ్ళు? మేమే వాళ్ళ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లీడర్ని సెలెక్ట్ చేస్తున్నాము కాబట్టి, అది టిబెటన్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇండైరెక్ట్గా టిబెటన్ పీపుల్ చైనాలో పార్ట్ అని మొత్తం ప్రపంచానికి డప్పు కొట్టుకుని చెప్తుంది. అలా చెప్పకుండా ఉండకూడదు. Okay, that is a game point. If China selects the spiritual leader and the religious leader of Tibet, that is Dalai Lama ni select చేయడం జరిగి అతను కనుక సీట్లో కూర్చుంటే చైనా విల్ క్లెయిమ్ that Tibet and Tibetan people have accepted a Chinese proposal. ఎందుకు అంటే Tibetan people want to become a part of China అని మొత్తం ప్రపంచానికి చాటేస్తారు. అది మేజర్ ఇష్యూ. అయితే the 15th Dalai Lama issue holds deep religious as well as
పొలిటికల్ అండ్ జియో పొలిటికల్ స్టేక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది మేజర్ ఐడియా. సో ఇట్స్ అ పొలిటికల్ గేమ్ నౌ. ఇట్ ఈస్ నో మోర్ అ సావరెన్ గేమ్, ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ గేమ్, ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్లీ జియో పొలిటికల్ గేమ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అండ్ టిబెట్. ఈ మూడు పాత్రలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఒకసారి హిస్టారికల్గా ఏం జరిగిందో ఒక చిన్న గ్లాన్స్ ఫ్రమ్ 1935 to 2025 ఏం జరిగిందో, ఇయర్ ఏంటిది, ఈవెంట్ ఏం జరిగింది, సిగ్నిఫికెన్స్ ఏంటి, కీ ఫిగర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి క్విక్గా చూద్దాం. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 1935లో మన కరెంట్ దలైలామా గారు పుట్టారు ఇన్ టక్స్టైల్. నౌ ఎక్కడుంది అది, కింగ్ ఐ చైనా. 14th దలైలామా పుట్టడం జరిగింది ఆయన. సో పేరేంటిది, టెన్జిన్ గ్యాట్సో. ఇది మేజర్. 50 to 51లో చైనా ఏం చేసింది, ఇట్ ఇన్వేడెడ్ టిబెట్, తీసుకుని ఆక్రమించింది. దీనివల్ల ఏమవుతుంది, చైనా టిబెట్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఎవరు చేశారు ఇదంతా, మాజీడాంగ్, మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ పాపులర్ లీడర్ ఆఫ్ చైనా. 1959లో టిబెట్ వాళ్ళు టిబెటన్ అప్రైజింగ్ రెబల్ అయ్యారు. దాన్ని చైనా వాళ్ళు క్రష్ చేశారు. ఆ క్రష్ చేసినప్పుడు ఈ దలైలామా ఇండియాకి వచ్చేసారు, పారిపోయి వచ్చారు. అప్పుడు టిబెట్ వాళ్ళది అనుకున్నారు కాబట్టి, వాళ్ళ స్పిరిచువల్ లీడర్ ఇండియా వచ్చాడు కాబట్టి, ఇండియా ఓకే అంది కాబట్టి ఇండియా చైనా మధ్యన టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు, ఈ దలైలామాకి అసైలం ఇవ్వడం జరిగింది, ప్రొటెక్షన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎవరు చేశారు, జవహర్లాల్ నెహ్రూ. ఇది 59లో జరిగింది. 1960లో టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మశాల. సో టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అంటే ఇప్పుడు టిబెటన్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి ఫామ్ అవడం మొదలైంది, దట్ ఈస్ ఫ్రమ్ ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్. సో ఇండియా అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా లీడర్ అయిపోతుంది కదా. మరి స్పిరిచువల్ హోస్ట్స్ ఫర్ టిబెటన్ మూవ్మెంట్స్ అన్నిటికి కూడా ఇండియా బికేమ్ ద హోస్ట్. ఆబ్వియస్గా చైనా వల్ల కాలుతుంది. ఇది ఎవరు చేశారు, నెహ్రూ ఇంకా దలైలామా ఇద్దరు కలిసి చేయడం జరిగింది. మళ్ళీ 2011లో దలైలామా రిటైర్స్ ఫ్రమ్ పాలిటిక్స్. ఆ గవర్నమెంట్ నుంచి తీసేసి స్పిరిచువల్ అయిపోయారు కంప్లీట్గా. ఎందుకు, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ సిటిఏ ఫుల్లీ డెమోక్రటిక్ అయిపోయింది కాబట్టి, ఆయన అవసరం ఇప్పుడు లేదు, జనమే ఎలక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన ఆ పొలిటికల్ పాత్ర నుంచి దూరం అయ్యారు. పేరేంటిది, పెన్పా జరింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు హిస్టారికల్గా. 2025లో ఏంటి పరిస్థితి, 15th దలైలామా ఎవరు, కౌన్ హే అనేది మేజర్ ఫ్యాక్ట్. సో ఇది ఒక జియో పొలిటికల్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఐడియా. సో ప్రొఫెసర్ శామ్దాంగ్ రింపోచే మోస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంది లైక్లీ. ఇది మేజర్ పాయింట్. ఓకే, ఇది ఓవరాల్ హిస్టారికల్ అనాలిసిస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ విత్ ద కరెంట్ దలైలామా గ్యాట్సో. ఓకే, సో దీనివల్ల మనకు వచ్చే ఇష్యూలు ఏంటి కథ చూద్దాము. దిస్ ఇస్ తవాంగ్ మానిస్ట్రీ. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది ఫౌండర్ మేరక్ లామా లాడ్రే గ్యాట్సో 1680లో కనుక్కున్నారు. అండ్ ఈయన గేలుగ్ స్కూల్ ఆఫ్ మహాయానా బుద్ధిజంకి సంబంధించిన ఈయన తన ప్రయర్ దలైలామా 5th దలైలామా ఆయన విషెస్ ప్రకారంగా ఈ మొనాస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అది గురువుకి ఇచ్చే భక్తి. ఆయన అడిగారు కాబట్టి, ఆయన విష్ని పూర్తి చేయాలి కాబట్టి ఈ దలైలామా మిస్టర్ మెరక్ లామా లాడ్రే గ్యాట్సో ఆయన గురువు అడిగారు కాబట్టి ఈ తవాంగ్లో ఈ మొనాస్ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం చేశారు. దిస్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ మొనాస్ట్రీ ఇన్ ద వరల్డ్. First highest is Potala Monastery. This Potala Monastery is the highest monastery. Second highest is Tawang Monastery, which is in Arunachal Pradesh. So, ఇప్పుడు చైనా వాళ్ళ ఇష్యూ ఏంటి, చైనా కరెంట్ దలైలామాని ఒక స్ప్లిటిస్ట్ అంటే విరగ్గొట్టేవాడు, ఎందుకంటే చైనా నుంచి విడదీశాడని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళేమో ఫాలో అయ్యే పద్ధతి గోల్డెన్ అర్న్ మెథడ్. మీకు ఇందా చెప్పాను, ఒక బంగారు చెంబులో ఇదేసి బంగారు చెంబులు అంటే తీసుకుని దాంట్లో చిట్టీలేసి చిట్టీలోంచి ఒకరు తీస్తారన్నమాట. ఎవరైతే చిట్టి వస్తుందో వాళ్ళు బికమ్ ద దలైలామా. అది ఎంత నాన్ సెన్సికల్ ఉందో ఆలోచించండి.
సరే కరెంట్ దళాలామా ఏమంటారు, అట్లా కాదు, ఎవరైతే దళాలామా వస్తారో అది ప్రజలు చూస్ చేయాలి, టిబెటియన్ పీపుల్ చూస్ చేయాలి. ఇట్ షుడ్ బి అండర్ నో ప్రెషర్ అండ్ ఇట్ షుడ్ డెఫినెట్లీ నాట్ బి అ చైనీస్. చైనా వాళ్ళు ఖచ్చితంగా ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద విషెస్ ఆఫ్ ద కరెంట్ దళాలామా. ఓకే, సో అది బేసికల్గా. సో కంట్రోల్ టిబెటియన్ రిలీజియన్ లీడర్షిప్ అండ్ లెజిటిమసీ. సో ఇది బేసిక్ ఐడియా. సో 2007 రూల్, చైనా వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారంగా అన్ఆథరైజ్డ్ సెర్చ్ ఫర్ రీఇన్కార్నేషన్స్ చేయకూడదు అని 2007లో రూల్ పెట్టారు. సో దళాలామా కౌంటర్ స్ట్రాటజీ ఏంటిది? డిక్లేర్డ్ సక్సెసర్ విల్ బి బోర్న్ ఇన్ అ ఫ్రీ కంట్రీ, నాట్ అండర్ చైనీస్ కంట్రోల్, నాట్ అండర్ చైనీస్ కంట్రోల్లో ఉండకూడదు. సో దీనివల్ల పబ్లిక్ కన్సల్టేషన్ విత్ టిబెటియన్ క్లర్జీ అండ్ ఫాలోవర్స్ వరల్డ్ వైడ్ చేసి ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్పిరిచువల్ ఫ్రీడమ్ ఓవర్ అథారిటేరియన్ రిలీజియస్ కంట్రోల్. ఇది మేజర్ ఫ్యాక్ట్. దిస్ ఇష్యూ ఎస్ఏకి చాలా చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఫ్రీడమ్ వర్సెస్ అథారిటేరియన్ రిలీజియస్ కంట్రోల్. సో ఇండియా ఏం చేసింది? స్పిరిచువల్ ఫ్రీడమ్కి ఎప్పుడు ఇచ్చింది టిబెట్కి? సో ఇండియా ప్రొవైడ్స్ అసైలం అండ్ స్పిరిచువల్ శాంక్చురీ అండ్ అవాయిడ్స్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్, అంటే డైరెక్ట్ గొడవ అనేది ఉండకూడదు. సో తవాంగ్ మానిస్ట్రీ అరుణాచల్ ప్రదేశ్ మే బికమ్ ద ఫ్లాష్ పాయింట్ ఇఫ్ ఈయన బర్త్డే సెలబ్రేషన్స్ కనుక జరుగుతాయి ఇక్కడ, ఇట్ బికమ్స్ అ ఫ్లాష్ పాయింట్ గ్లోబల్లీ. అది మేజర్ పాయింట్. ఇది కాకుండా సో దీనివల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి? వాట్ ఈస్ ద ఇష్యూస్? ఇండియాకి చైనాకి ఏం రావచ్చు? టెన్షన్స్ విత్ చైనా ఎస్పెషల్లీ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఈ దళాలామా సెలెక్షన్ ఇండియా ఫేవర్ చేశారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ మాదని మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. అదొక పెద్ద ఇష్యూ, నంబర్ 1 ఇష్యూ. దీనివల్ల ఇంటర్ఫీరెన్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అండర్ రిలీజియస్ ప్రిటెక్స్ట్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు. దీనివల్ల ఇండియా ఇస్ సీన్ యాజ్ అ గ్లోబల్ ప్రొటెక్టర్ ఆఫ్ టిబెటియన్ ఫెయిత్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీడమ్. ఇదేమో గ్లోబల్ పర్సివరెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్టింగ్ టిబెట్. దానివల్ల డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ మోరల్ స్టెన్స్ అండ్ స్ట్రాటజిక్ కాషన్. సో మనం టిబెటియన్ ఇష్యూ మన మీద తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ఒక డెమోక్రటిక్ సావరిన్ కంట్రీ అండ్ బుద్ధిజం అనేది ఇండియాలోంచి ఇండియన్స్లో చాలామంది ఫాలో అవుతారు కాబట్టి, అండ్ వీఆర్ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ కంట్రీ కాబట్టి మనం టిబెటియన్ ఫెయిత్ని సావరినిటీని రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇండియా విల్ స్టాండ్ యాజ్ అ గ్లోబల్ లీడర్ ఫర్ దిస్ ఇష్యూ ఆల్సో. అయితే రీఇన్కార్నేటెడ్ స్పిరిచువల్ టీచర్స్ ఇన్ టిబెటియన్ బుద్ధిజం ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేద్దామని ఐడియా. సో ఈ దళాలామా అనే కాన్సెప్ట్ ఏంటిదంటే బేసికల్గా అవలోకితేశ్వర, మేనిఫెస్టేషన్ ఆఫ్ అవలోకితేశ్వర విచ్ కమ్స్ అండర్ బోధిసత్వ ఆఫ్ కంపాషన్ అని మీనింగ్ మాట. సో దళాలామా బేసికల్గా దళాలామా అంటే ఓషన్ ఆఫ్ విజ్డమ్, అది మేజర్ తెలియాలి మీకు. సో దళాలామా మీన్స్ ఓషన్ ఆఫ్ విజ్డమ్. నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా తేడా ఉంది. మీరు టెక్స్ట్ బుక్లో చదువుకున్నారు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని నాలెడ్జ్ అంటారు. ఆ నాలెడ్జ్ని వాడు ఏమైనా అప్లికేషన్ చేశారనుకోండి, దాన్ని విజ్డమ్ అంటారు. సో నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా అంటే నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, విజ్డమ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దళాలామా ఫండమెంటల్లీ మీన్స్ ఓషన్ ఆఫ్ విజ్డమ్, అంటే ప్రపంచంలో అబ్జర్వ్ చేసే నాలెడ్జ్ అన్ని ఎట్లా అప్లై చేసి ఎంత బాగా చేస్తున్నారని ఓవరాల్ ఐడియా, అందుకే దళాలామా అంటారు. సో దీనికి గ్లోబల్ సపోర్ట్ ఫర్ నాన్ చైనా సక్సెసర్ ఫ్రమ్ ఎక్కడ కంట్రీస్, మంగోలియా, హిమాలయన్ టిబెట్ బెల్ట్ అండ్ వెస్టర్న్ బుద్ధిస్ట్ అందరూ కూడా ఈ యాక్ట్కి ఫుల్గా సపోర్ట్లో ఉన్నారు. ఎవరు? అపాయింటింగ్ ఆ నాన్ చైనీస్, చైనా వాడు ఉత్తరానైనా అని వీళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్. కొత్త దళాలామా చైనీస్ ఖచ్చితంగా ఉండకూడదని. ఆఫ్ కోర్స్ ఇండియా కూడా ఫుల్గా సపోర్ట్ ఆ విషయానికి, కానీ చెప్పదు. సో నెక్స్ట్, సెంట్రల్ టిబెటియన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఎక్కడ అనేది ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. అట్ మెగ్లియోజాంగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల నుంచి చేస్తున్నారు కాబట్టి దాని అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఎక్కడ? ఇట్స్ a 360-year-old political role of Dalai Lama ended in 2011. Tawang Monastery is India's largest and the world's second largest, first to be in Potala Palace. It's a palace, Potala Palace. It's chala important. So if successor is declared from Tawang or Nepal, China may escalate tensions with these two countries. Nepal, Tibet, obviously India ni direct indirect target chestadi. దీనివల్ల స్పిరిచువల్ ఎస్టిమసీ అండ్ పొలిటికల్ కంట్రోల్ మధ్యన చాలా డిష్యూమ్ జరుగుతాయి.
So India's posture and global narrative will be tested sharply in this coming selection process. So ఈ వచ్చే మంత్స్లో ఇండియా ఎట్లా స్టాండ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ దళైలామా ఇష్యూ అనేది ఇట్ ఇస్ నో మోర్ ఎ స్పిరిచువల్ జర్నీ, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ జర్నీ, ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్లీ జియో పొలిటికల్ జర్నీ. అండ్ ద సెలెక్షన్, ఇఫ్ the selection happens through people's will of Tibet, then democracy wins. If Chinese successor sits, then dictatorship wins. But end of the day, చాలా మంది కూడా ఒక నాన్ చైనీస్ దళైలామా కావాలని అందరూ కోరుకుంటున్నారు. అదే జరగాలని మనం కూడా కోరుకోవాలి. అప్పుడు ఇండియా స్ట్రెంగ్త్ ఎలా ఉందో ప్రపంచానికి తెలుస్తుంది. So that's all for today. I hope you enjoyed the video. Please like, share and subscribe karo and share it. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్ ప్లేసెస్, Tewang Monastery, very, very important. And most importantly, revise. So that's all for today. And please remember, PDF files are kinda link lo doruktayi. Okkasari chusedi dani kuda. So Shamanth Paidikonda signing off. Bye bye.